మహేష్ బాబు సోదరుడు ఘట్టంనేని రమేష్ బాబు కుమారుడు జై కృష్ణని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా శ్రీనివాస మంగాపురం. రాషా తడాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మోహన్ బాబు, నరేష్, కిక్ శ్యామ్, వాసుకి, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ సమర్పించిన ఈ సినిమా ఈ రోజు జూలై 30 ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టంనేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. దిగ్గజ నటుడు నటశేఖర కృష్ణ కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా నిలదొక్కుకోకపోయినా చిన్న కుమారుడు మహేష్ బాబు మాత్రం సూపర్ స్టార్ గా ఎదిగారు. లెగసీని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో వారసుడు మహేష్ అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు హీరోగా నటించిన శ్రీనివాస మంగాపురం మూవీ ఇవాళ గురువారం జూలై 30 థియేటర్ లోకి రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది? ఘట్టంనేని వారసుడు డెబ్యూతో హిట్ కొట్టాడా లేదా చూద్దాం. RX100 మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీనివాస మంగాపురం సినిమా తెరకెక్కింది. ఇందులో ఘట్టంనేని జయకృష్ణకి జోడిగా బాలీవుడ్ నటి రవీనా థాండర్ కుమార్తె రషా తడాని నటించింది. సీనియర్ నటులు మంచు మోహన్ బాబు, నరేష్, వికే, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ నిర్వహించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. మాధవ్ కుమార్ గుల్లపాటి ఎడిటింగ్ చేశారు. వైజయంతి మూవీస్ సి అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాపై కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. సినిమా ప్రథమార్థం ఫైట్ పాట ఫార్ములాతో సాగితే ద్వితీయార్థం కూడా అదే విధంగా ఊహించదగినదిగా ఉంటుంది. ఇందులో ప్రధాన సమస్య ప్రేమ కథ. ఎంతో కాలంగా చూస్తున్న పాత సినిమాల తరహాలోనే ఉండే రొటీన్ గా కనిపిస్తుంది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే ఏ మాత్రం కుదరలేదు. రైటింగ్ ఎంత వీక్ అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పైగా ఏ మాత్రం సంబంధం లేని పాటలు సన్నివేశాల మధ్యలోకి రావడం వల్ల సినిమాలో బలమైన కథే లేదు అనే విషయాన్ని మరింత స్పష్టంగా లేవెత్తి చూపుతాయి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ జయకృష్ణ యాక్టింగ్ మరియు సంగీతం. సినిమాలో ఉన్న ఎక్కువ మంది సహాయ పాత్రలు సబ్ ప్లాట్స్ ఎటు తేలకుండా మధ్యలోనే ముగిసిపోవడంతో సినిమా గందరగోళంగా మారి అసంతృప్తిని మిగులుస్తుంది. జయకృష్ణ, రషా తడాని, మోహన్ బాబు, మాస్టర్ మహేంద్రన్ తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ బలహీనమైన కథనం, పూర్ ఎగ్జిక్యూషన్ వల్ల వారి కృషి బూడిదలో పోసిన పన్నీరైంది. మొదటి సినిమా అయినప్పటికీ జయకృష్ణ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించారు. మొత్తం మీద శ్రీనివాసం మంగాపురం రేటింగ్ 2.25. మీరిచ్చే రేటింగ్ ఎంతో కామెంట్ చేయండి.